విద్యుత్ ఆర్టిసన్ అన్మ్యాన్డ్ మరియు పీస్లెట్ కార్మికుల సమస్యల సాధనకై 5 రోజులుగా కొనసాగుతున్న సమ్మె. తెలంగాణ విద్యుత్ ఆర్టిసన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఏప్రిల్ 8, 2026 బుధవారం రోజు నుండి నిరాహారిక సమ్మె చేపడుతున్నారు. ఈ సమ్మె ఆదివారం రోజుకి 5వ రోజుకు చేరుకుంది. అందులో భాగంగా గజ్వేల్ 400 kV సబ్ స్టేషన్ కొడకండ్లలో 5వ రోజు సమ్మె కొనసాగుతోంది. వారి న్యాయమైన డిమాండ్లకు సాధన కొరకై సమ్మెలో పాల్గొన్న కార్మికులు TR9 టీవీ న్యూస్ ఛానల్ ను కలిసి వారి ప్రధాన డిమాండ్లపై న్యూస్ సేకరణ చేశారు. ప్రధాన డిమాండ్లు విద్యా అర్హతల ఆధారంగా ఆర్టిజన్ కార్మికులకు ఆర్టిజన్ కన్వెన్షన్ చేయాలి. ఆర్టిజన్లకు అబ్సెట్ సర్వీస్ రూల్స్ అంటే ప్రస్తుతం ఉన్న 0&M సర్వీస్ రూల్స్ అమలు చేయాలి. TGNPDCL మరియు TGSPDCL లలో అన్మ్యాన్డ్ కార్మికులను ఆర్టిజన్లుగా విలీనం చేసుకోవాలి. విద్యుత్ సంస్థల్లో డిసెంబర్ 4, 2016వ తేదీ కంటే ముందు అన్ని అర్హతలు ఉండి పనిచేస్తూ ఇప్పటికీ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు కార్మికులుగా కొనసాగుతున్న వారిని గుర్తించాలి. విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న పీస్ రేట్ కార్మికులకు జీవో నెంబర్ 11 ప్రకారం చెల్లించాలి. 2026 PRC వేతన సవరణ అమలు చేయాలి. ఈ కార్యక్రమంలో ఆర్టిజన్ కార్మికులు డివిజన్ అధ్యక్షులు జైపాల్ రాథోడ్, ప్రధాన కార్యదర్శి తాడం యాదగిరి, ఉపాధ్యక్షులు బొడ్డు సంజీవ్, బేజర్ లింగం, రవి, గిరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఆర్టిజన్ కార్మికుల ఐక్యత ఏపీఎస్సీబీ రూల్స్ వెంటనే ఏపీఎస్సీబీ రూల్స్ వెంటనే ఏపీఎస్సీబీ రూల్స్ వెంటనే కార్మికుల ఐక్యత కన్వర్షన్ వెంటనే ఆర్టిజన్ వెంటనే ఎత్తివేయాలి. ఆర్టిజన్ రూల్స్ వెంటనే ఆర్టిజన్ రూల్స్ వెంటనే ఆర్టిజన్ రూల్స్ వెంటనే కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత. మన ముందు ప్రెస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడన్నా టీవీఐ జాక్ తలపెట్టినటువంటి సమ్మెని 8వ తారీఖు నుంచి తలపెట్టిన సమ్మెలో భాగంగా 400 kV గజ్వేల్ డివిజన్ ముంగట టెంట్లో కూర్చున్న కార్మికులందరం మేము ఇక్కడ మా యొక్క న్యాయమైన డిమాండ్లను సాధించామని చెప్పేసి, మరియు ఒకే సంస్థలో ఒకే రూల్ ఇవ్వాలని చెప్పేసి, మరియు విద్యార్హతలను బట్టి కన్వర్షన్ ఇవ్వాలని కోరుకుంటూ, ఇంకోటి మా ఆర్టిజన్ల యొక్క స్టాండింగ్ రూల్స్ను రద్దు చేసి మా యొక్క న్యాయమైన పోరాటంలో భాగంగా అందరు కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. కావున డిపార్ట్మెంట్కి ఒకటే తెలియజేస్తున్నాము, ఇవాళకి 5వ రోజు పూర్తి చేయడం జరుగుతుంది. 5 రోజులు పూర్తి అయినా యాజమాన్యం కానీ గవర్నమెంట్ కానీ ఎలాంటి చర్యలకు పిలవకపోవడము చాలా దురదృష్టకరం. ఇది గవర్నమెంట్కే చాలా బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పేసి కోరుకుంటున్నాము. ఇది ప్రజాపాలన అనుకున్నాము, ప్రజాప్రభుత్వం అనుకున్నాము. ప్రజలు అందరూ తమ యొక్క హక్కులు సాధించుకుంటారని చెప్పేసి కోరుకుంటే ఈపటి ప్రభుత్వం కూడా అలాగే మొండి వైఖరి వ్యక్తం చేస్తున్నది. కావున తక్షణమే మా యొక్క న్యాయమైన డిమాండ్లను వెంటనే అమలు చేసి మా యొక్క హక్కులను మాకు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆర్టిజన్ అంటే అసలు ఆర్టిజన్ కార్మికుల సమస్యలు ఏంటి? ఆర్టిజన్ కార్మికుల సమస్యలు అంటే ఒక సంస్థలో ఇంతకుముందు 23,365 మందిని బీఆర్ఎస్ ప్రభుత్వం రెగ్యులర్ చేసినామని చెప్పేసి మన అసెంబ్లీ సాక్షిగా వివిధ సభలలో కూడా చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. అలాగే కేటీఆర్ గారు కూడా మేము ఇంతమంది ఉద్యోగాలను మేము రెగ్యులర్ చేసినామని చెప్పేసి పేపర్ స్టేట్మెంట్లో కూడా ఇవ్వడం జరిగింది. గవర్నర్ గారి ప్రసంగంలో కూడా మేము 23,000 మందిని ఎలక్ట్రిసిటీ బోర్డులో రెగ్యులర్ చేసినామని చెప్పేసి చెప్పడం జరిగింది. అయినప్పటికీ మాకు ఎలాంటి పూర్తి రెగ్యులేషన్ కాలేదు. కాకపోతే మేము కాంట్రాక్టర్ దగ్గర నుంచి మేము సంస్థలో విలీనమైన అబ్జర్ప్షన్ అయినా మేము అంతే. కానీ ఎలాంటి మాకు రూల్స్ ఇవ్వలేదు. రూల్స్ ఏవి ఇచ్చారంటే ఎగ్జిస్టింగ్ అంటే సంస్థలో ఉన్న రూల్స్ ఇవ్వకుండా
మాకు స్టాండింగ్ ఆర్డర్స్ అంటే 1947 రూల్స్, అంటే స్వాతంత్రం రానటువంటి మనకు ప్రజాస్వామ్యం రానటువంటి అప్పటి రూల్స్ మాకు ఇవ్వడం జరిగింది. ఆ రూల్స్లో ఎట్లా ఉన్నాయంటే కార్మికులు అందరూ వెట్టి చాకిరీ చేయడమే తప్ప ఎలాంటి హక్కులకు కానీ ఎలాంటి సంఘటనలు జరిగిన మన ప్రమాదాలకు కానీ గురైతే ఎలాంటి మనకు బెనిఫిట్ రాకుండా ఉంటున్నాయి. ఇప్పుడైతే మన ఈ ఆర్డర్స్ స్టాండింగ్ ఆర్డర్స్ ఇచ్చారో ఆ ఆర్డర్స్ని రద్దు చేసి మాకు వెంటనే ఎగ్జిస్టింగ్ రూల్స్, సంస్థలో ఉన్న ఒకే ఒక రూల్స్ ఏవైతే ఉన్నాయో ఏపీఎస్సీ రూల్స్, ఆ రూల్స్ మాత్రమే ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. ఈరోజు మేము ఈ ధర్నా చేస్తున్నామంటే దానికి కారణం మేము గత 10-20 సంవత్సరాల నుంచి ఈ సంస్థకు ఎనలేని సేవలు చేస్తున్నాం. మా దాంట్లో బీటెక్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, డిప్లొమా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఐటీఐ చేసిన వాళ్ళు ఉన్నారు, 10th చదువుకున్న వాళ్ళు ఉన్నారు. చదువుతో సంబంధం లేకుండా మాకు పనులు చేయిస్తున్నారు కాబట్టి గత 10-20 సంవత్సరాల నుంచి ఈ సంస్థకు మేము ఎనలేని సేవ చేస్తున్నటువంటి తరుణంలో 2017లో మీకు రెగ్యులరేషన్ చేస్తున్నామని చెప్పి అప్పటి గత ప్రభుత్వం మాకు ఒక జీవో తీసుకొచ్చింది. ఆ జీవో ఏంటంటే పూర్తిగా రెగ్యులరేషన్ చేస్తున్నాం అనుకొని మేము 23,563 మందిని అందరికీ రెగ్యులరేషన్ చేస్తున్నా అని చెప్పి మాకు ఆర్డర్ కాపీ తీసుకొచ్చారు. మా చేతిలో పెట్టినప్పటికీ మేము ఆర్డర్ కాపీ చూస్తే అది ఆర్టిజన్ అనేది మనకు సంస్థకు కానీ మనకు అసలు ఏ సంబంధం లేకుండా ఒక ఆర్టిజన్ అనేది దొంగదారిని తీసుకొచ్చినటువంటి జీవో తీసుకొచ్చి మా కార్మికులకు అందరికి మేడాన రుద్ది మాకు కాంట్రాక్ట్ కాకుండా ఈ డిపార్ట్మెంట్లో పూర్తిగా విలీనం చేసుకోకుండా మాకు చాలని జీతాలతోటి ప్రభుత్వం మాతో చెలగాటం ఆడుతుంది. అయినా మేము ఇప్పటి వరకు ఇదే సంస్థలో పనిచేసుకుంటూ ఇదే సంస్థలో ఈరోజు కాకపోతే రేపు న్యాయం జరుగుతుంది అనుకొని ఇదే సంస్థలో పనిచేస్తున్నాం. అయినా కానీ మాకు న్యాయం జరగకపోవడం వల్ల మీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనన్నా న్యాయం జరుగుతుందని చెప్పి గత ప్రభుత్వాలు పోయినాయి, ఈ ప్రభుత్వం పోతే మా ప్రభుత్వం వస్తే మీకు న్యాయం జరుగుతుంది, పూర్తిగా రెగ్యులరేషన్ చేసి మీకు కూడా ఏపీఎస్సీ రూల్స్ ఇస్తాం, మీకు కూడా అబ్జర్వేషన్ పూర్తిగా అబ్జర్వేషన్ తీసుకుంటామని చెప్పి ఇప్పుడున్న ప్రభుత్వం చెప్పడం జరిగింది. అయినా కానీ ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వం కూడా కళ్ళు తెరిచి మాకు న్యాయం చేయకపోవడం వల్ల దఫాలుగా ప్రభుత్వానికి నిరసన కార్యక్రమాలు తీసుకొచ్చి మేము రాష్ట్ర వ్యాప్తంగా ఒక జేఏసీ ఏర్పడి ఆ జేఏసీ ఏర్పడిన తర్వాత మాకు అయినా కానీ వాళ్ళ నుంచి గవర్నమెంట్ నుంచి కానీ యజమాని నుంచి చలనం లేకపోవడం వల్ల 8 తారీఖు నుంచి మన రాష్ట్ర జేఏసీ ఒక పిలుపునిచ్చింది. ఏమనంటే సమ్మెలోకి పోతున్నాం మేము అని చెప్పి ఒక సమ్మె నోటీస్ ఇచ్చినా కానీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా అనిపించకపోవడం వల్ల మేము 8 తారీఖు నుంచి ఇప్పటి వరకు నిరవధిక సమ్మెలో రాష్ట్ర వ్యాప్తంగా డివిజన్ కార్యాలయాల ముందు మేము నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం. అయినా కానీ ఇప్పటికి 5 రోజులు పూర్తి కావస్తుంది. ఇప్పటికి కూడా గవర్నమెంట్ కానీ యజమాన్యం కానీ ఈ కింద ఉన్న అధికారులు ఈ తొత్తులు కొంతమంది తెలిసి అధికారులకు కానీ మా ఎలక్ట్రిసిటీ మినిస్టర్ అయినటువంటి బట్టి విక్రమార్క గారికి కానీ మా సమస్యలు తెలియజేస్తలేరా? ఇప్పటికైనా తగు చర్యలు తీసుకొని అధికారుల మాటలు నమ్మకుండా రాష్ట్ర గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు కానీ మా ఎలక్ట్రిసిటీ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు కానీ మాపై దయదలిసి మా చేస్తున్నటువంటి ఈ సమ్మెను మా జేఏసీని చర్చలు పిలిపించి అందరికీ తగు న్యాయం చేస్తారని చెప్పి ఆశిస్తూ రేపు పొద్దుగల ఒకవేళ మేము 19,000 చిల్లర మంది ఆర్టిజన్ల అందరం బయట ఉన్నాం. సంస్థ కానీ ఈ సంస్థకు ఎలక్ట్రిసిటీ మినిస్టర్కు గుండెకాయలు ఇటువంటి మేమే బయట ఉంటే ఎవరినో సంబంధం లేనటువంటి ఆఫీసర్లను తీసుకొచ్చి ఎక్స్పీరియన్స్ లేనటువంటి వర్కర్లను తీసుకొచ్చి సబ్స్టేషన్లలో పెట్టి ఆపరేట్ చేయిస్తున్నారు. రేపు పొద్దుగల జరగరాంది ఏమైనా జరిగినట్టుకుంటే ఈ సంస్థకు జరిగితే రాష్ట్రం మొత్తం ఎలక్ట్రిసిటీతోటి అంధకారమయ్యే పరిస్థితి ఉంది. దానికి పూర్తిగా బాధ్యత యజమాన్యం ప్రభుత్వమే భరించాల్సి వచ్చింది. కాబట్టి అధికారులంతా చర్చించుకొని మాకు తగు న్యాయం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి.
అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.